10వ ప్రశ్నకి ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. హోవార్డ్ గార్డ్నర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. నెక్స్ట్ 11వ ప్రశ్న. పాఠ్యాంశం ప్రకారం శిల్పులు, చిత్రకారులు, భవన నిర్మాణకారులలో ఏ రకమైన ప్రజ్ఞ అధికంగా ఉంటుంది? శిల్పులు, చిత్రకారులు, భవన నిర్మాణ కార్మికులలో ఏ రకమైన ప్రజ్ఞ అధికంగా ఉంటుంది? అమూర్త ప్రజ్ఞ, లేకపోతే శాబ్దక ప్రజ్ఞ, స్థానాత్మక ప్రజ్ఞ, లేకపోతే దృశ్య ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, లేకపోతే ప్రాకృతిక ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ కాదండి, స్థానాత్మక ప్రజ్ఞ, దృశ్య ప్రజ్ఞ అంటే 3Dకి సంబంధించిన ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న. పిల్లల వికాసాన్ని పరిశీలించడానికి మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్న 2 ముఖ్యమైన ఉపగమాలేవి? కింద ఆప్షన్ డి కనిపిస్తలేదు అనుకుంటా, నేను చెబుతూ చూడండి. ప్రయోగాత్మక మరియు చారిత్రక ఉపగమాలు, దీర్ఘకాల మరియు పరిచ్ఛేదన ఉపగమాలు, ఆత్మశ్రయ మరియు వస్తుశ్రయ ఉపగమాలు. ఆప్షన్ డిలో ఉన్నటువంటిది స్వల్పకాలిక మరియు ఆకస్మిక ఉపగమాలు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది దీర్ఘకాల మరియు పరిచ్ఛేదన ఉపగమాలు అనేది ఈ ప్రశ్నకు సరైన సమాధానం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 13వ ప్రశ్న. ఏ ఉపగమంలో ఎన్నుకున్న ప్రయోజ్యులను కొంతకాలం పాటు అనేక సార్లు వేరువేరు వయసులలో గమనించి మార్పులను నమోదు చేస్తారు? పరిచ్ఛేదన ఉపగమం, దీర్ఘకాల ఉపగమం, వ్యక్తి అధ్యయన పద్ధతి, సంఘటన రికార్డు పద్ధతి. టీజీ టెట్కు సంబంధించి ఏ టెస్ట్ సిరీసెస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయనేది స్క్రీన్లో మీకు పైన స్క్రోల్ అవుతూ ఉంది, స్వైప్ అవుతుంది కదా, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ దీర్ఘకాల ఉపగమం ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అండి. వెరీ గుడ్. కొంతమంది ఆప్షన్ సి అంటున్నారు, వ్యక్తి అధ్యయన పద్ధతి అంటున్నారు, ఇది కాదు. 14వ ప్రశ్న. షిర్లేలో 25 మంది పిల్లలపై వారు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు అధ్యయనం చేసి ఏ వికాస క్రమాన్ని గుర్తించారు? భాషా వికాసం, నైతిక వికాసం, చలన మరియు మూర్తిమత్వ వికాసం, సంజ్ఞానాత్మక వికాసం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. చలన మరియు మూర్తిమత్వ వికాసం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న. బామ్రెన్ మరియు బ్లాక్ వీరిద్దరి ప్రకారం పిల్లల పెంపక శైలులలో అత్యంత విజయవంతమైన మరియు ప్రభావవంతమైన శైలి ఏది? నిరంకుశాత్మక పెంపక శైలి, అధికారాత్మక పెంపక శైలి, అంగీరాత్మక పెంపక శైలి, జోక్యరహిత లేకపోతే నిర్లక్ష్య పెంపక శైలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. అధికారాత్మక పెంపక శైలి, సాధికారత పెంపక శైలి అని కూడా అంటారు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ బి అండి. వెరీ గుడ్. 16వ ప్రశ్న. పిల్లలలో సమాచార ప్రసారము, భాషా అభ్యసనము మరియు అవధాన విస్మృతి వంటి భావనలు ఎలా విస్తరిస్తాయో అధ్యయనం చేసే వికాసాన్ని ఏమంటారు? శారీరక వికాసం, సాంఘిక వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, ఉద్వేగ వికాసం. ఈ వికాసాలలో భాగంగా ఈ ప్రశ్న. ఖచ్చితంగా వీటికి ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కో టెస్ట్ సిరీస్లో దాదాపు 6000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నుంచి 7500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. మీకు అవన్నీ కూడా యూజ్ అవుతాయి. సంజ్ఞానాత్మక వికాసం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న. ఆల్బర్ట్ బండూరా పరిశీలన అభ్యసనంలో పేర్కొన్న 4 సోపానాలు వరుసగా ఏవి?
ప్రేరణ, కోడింగ్, నిల్వ, పునఃస్మరణ. అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. ఉద్దీపన, ప్రతిస్పందన, నిబంధనం, విరమణ. సంవేదన, ప్రత్యక్షం, ఆలోచన, వివేచనం. ఖచ్చితంగా చాలామంది మిత్రులు సపోర్టివ్గా మనకు కమెంట్స్లో చెప్తా ఉన్నారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయమని. సో మిత్రుల కొరకు, నా కొరకు, మీ కొరకు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి కంటిన్యూగా అయితే కమెంట్స్ రూపంలో సమాధానాలు తెలియజేయండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. ఇవి 4 సోపానాలు వరుసగా. నెక్స్ట్ 18వ ప్రశ్న. బండూరా పరిశీలన అభ్యసనంలో నమూనా వ్యక్తి యొక్క ప్రవర్తన అంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించే మానసిక ప్రక్రియలను ఏమంటారు? అంతరీకరణం, తదాత్మీకరణం, హేతుకీకరణం, విస్థాపనం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. తాదాత్మీకరణం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కామెంట్స్లో చాలా స్పీడ్గా కామెంట్ చేస్తున్నారు మిత్రులు అందరూ కూడా. థ్యాంక్ యూ, వెరీ గుడ్. 19వ ప్రశ్న. ఒక వ్యక్తి మానసిక లేకపోతే శారీరక ఆఘాతం వల్ల గత జీవితం మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితం ప్రారంభించడాన్ని ఏమంటారు? స్మృతి నాశనం, దాని పేరే అమ్నీషియా. ఫ్యూగ్, డిమెంటియా, డెల్యూషన్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఫ్యూగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మన లైవ్ నడుస్తూ ఉంటేనే చాలామంది ఇప్పటికే యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు మిత్రులు కూడా. సో మీరు కూడా ఖచ్చితంగా లైవ్ కంటిన్యూ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉన్న కోర్సెస్లో జాయిన్ కానీ మీకు ఖచ్చితంగా టెట్లో మంచి స్కోర్ తీసుకురావడానికి యూజ్ అవుతాయి. 20వ ప్రశ్న. తాజ్మహల్ పేరు చెప్పగానే షాజహాన్ గుర్తుకు రావడం అనేది స్మృతిని పెంచే ఏ పద్ధతికి ఉదాహరణ? వైషమ్య ప్రక్రియ, భావాల సంసర్గం, తిరోగామి అవరోధం, సాంద్రీకృత అభ్యసనం. ఇక్కడ భావాల సంసర్గం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి.